ఒక 7 ఏళ్ల పసిపాపపై అత్యాచారము చేసి గొంతు నులిమి చంపిన ఓ రాక్షసుడు, ఆ రాక్షసుడిని కాపాడడానికి బరిలోకి దిగిన ఓ కోటీశ్వరుల న్యాయవాది. ఈ కథ కేవలం వారిద్దరిది కాదు. ఇది న్యాయం ఓడిపోయిన తీరును, ఒక నిందితుడిని కట్టడి చేసే క్రమంలో వ్యవస్థ చేసిన పొరపాట్లను కళ్లకు కట్టిన విషాద గాథ. ఆమె పేరు మనీషా భండారీ. ఈమె ఒక సాధారణ న్యాయవాది కాదు. నైనిటాల్ హైకోర్టు, సుప్రీంకోర్టులలో ఆమె పేరు చెబితే చాలు పెద్ద పెద్ద నేరగాళ్ల గుండెలు ధైర్యంతో ఉబ్బుతాయి. ఎందుకంటే ఆమె ఒక కేసు వాదించాలంటే లక్షలు గుప్పెట్లో పెట్టాలి. కానీ ఆ డబ్బుకు ఆమె చేసే పని ఏమిటి అంటే మనందరికీ ఒళ్ళు జలధరిస్తుంది. ఆ పని మనుషుల రూపంలో ఉన్నటువంటి రాక్షసుల్ని కాపాడటం. గుర్తుందా? పితోర్గఢ్ జిల్లాకు చెందిన 7 ఏళ్ల చిన్నారి కశిష్. ఆమె తన కుటుంబముతో కలిసి బంధువుల పెళ్లికి హల్ద్వానీ వచ్చినప్పుడు 2014 నవంబర్ 20న అఖ్తర్ అలీ అనే ఓ రాక్షసుడు ఆమెను కిడ్నాప్ చేసి దారుణముగా అత్యాచారం చేసి హత్య చేశాడు. కింది కోర్టులు ఆ రాక్షసుడికి ఉరిశిక్ష విధించాయి. కానీ ఆ రాక్షసుడిని కాపాడడానికి మన మనీషా భండారీ గారు రంగంలోకి దిగారు. ఆమె కోర్టులో ఆడిన నాటకాలు, వేసిన అబద్ధపు ముసుగులు చూసి న్యాయం కూడా తలదించుకుంది. చివరికి సుప్రీంకోర్టులో ఆమె వాదనల వల్ల అఖ్తర్ నిర్దోషిగా బయటపడ్డాడు. కోర్టులో మనీషా భండారీ చెప్పిన కొన్ని వాదనలు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తాయి. పోలీసులు బాధితురాలి కజిన్ నిఖిల్ చంద్రను సరిగ్గా విచారించలేదు అని ఆమె వాదించింది. ఎందుకంటే పాప శవం గురించి పోలీసులకు మొదట ఫోన్ చేసింది అతడేనని ఆమె వాదన. కానీ నిజానికి ఒక ఖచ్చర్ అంటే గాడిద తోలుకునే అతను మొదట శవాన్ని చూసి నిఖిల్కు చెప్పాడట. మనీషా మాత్రం నిఖిల్ను అనుమానితుడిగా చూపించింది. ఇక్కడ పోలీసులు అఖ్తర్ను ముందుగానే పట్టుకొని దాచిపెట్టారని, ఆ సమయంలో బలవంతంగా అతని రక్తము, వీర్యము నమూనాలు తీసుకొని పాప లోదుస్తులు, జాకెట్లపై వేశారని, అలాగే వెజైనల్ స్వాబ్లలో కూడా ఈ కల్తీ చేశారని చెప్పి ఆమె వాదించింది. ఆ కారణంగానే DNA పరీక్షలో అఖ్తర్ పేరు వచ్చిందని ఆమె వాదన. పోలీసులు అఖ్తర్ను లుధియానాలో పట్టుకున్నామని అబద్ధపు కథ సృష్టించారని, కానీ అతడు హల్ద్వానీ నుంచి అసలు పారిపోలేదని ఆమె కోర్టులో వాదించింది. ఈమె చరిత్ర ఇంతటితో ఆగలేదు. 2005లో నోయిడాలోని నిఠారీ కేసు మీకు గుర్తుండే ఉంటుంది. 16 మంది పసిపిల్లలను దారుణముగా చంపి అత్యాచారము చేసిన సురేంద్ర కోహ్లీ, మోనీందర్ సింగ్ పాండేర్లను ఈమె ఉరిశిక్ష నుంచి కాపాడింది. ఇప్పుడు వారు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఇక ఈ అఖ్తర్ అలీ అనేవాడు విషయానికి వస్తే ఇతను ఒక సాధారణ ట్రక్ డ్రైవర్. లక్షల ఫీజు తీసుకునే మనీషా భండారీని నియమించుకోవడానికి అతనికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఒక పెద్ద ముఠా ఉందని, ఆ ముఠా కోట్లు ఖర్చు చేసి ఆ రాక్షసుడిని కాపాడింది అని అందరికీ తెలుసు. ఈ తీర్పు చూస్తే ఒక అనుమానం కలుగుతుంది. ఈ డబ్బు కేవలం మనీషా భండారీ జేబుల్లోకి మాత్రమే వెళుతుందా, లేక అంతకు మించి జరిగిందా? న్యాయం అందమైంది అని అంటారు, కానీ ఈ కేసులో అది చెవిటిది, మోగది కూడా అయి చచ్చిపోయింది. ఆ అమాయకుల ఆత్మలు మనల్ని నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. మరిన్ని కథనాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.